ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణకు అటెండ్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సిపి సజ్జనార్ నేతృత్వంలోని సెట్ టీం హరీష్ ను విచారించనుంది. అయితే విచారణకు హరీష్ ఒక్కరినే అనుమతించారు పోలీసులు. హరీష్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ పిఎస్ కు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి విచారించారు సిట్ అధికారులు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ తో హరీష్ రావును విచారణకు రావాలంది సిట్ టీం. 2024లో మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు అటెండ్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ టీం హరీష్ ను విచారించింది. అయితే విచారణకు హరీష్ ఒక్కరినే అనుమతించారు పోలీసులు. హరీష్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ పిఎస్ కు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. జూబ్లీహిల్స్ పిఎస్ లో హరీష్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, లోని సిట్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు ఆయన చేరుకోవడం జరిగింది. దాంతో పాటుగాను ఆయనను అనుసరిస్తూ కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మొత్తం ఈ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలకు చేరుకోవడంతో కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తుతో కూడా 300 మంది పోలీసు బలగాలంతా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే చాలా వరకు 100లకు మందికి సంబంధించినటువంటి మంది ఫోన్ కాళ్ళు వీళ్ళు ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపైన కూడా గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ చెందినటువంటి నేతలు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి విపక్ష నేతలకు సంబంధించి చాలా మందిని కూడా విచారణ చేపట్టడం జరిగింది. దాంతో పాటుగా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా చాలా మంది సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. వారికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని, స్టేట్మెంట్ రికార్డు కూడా చేయడం జరిగింది సిట్. ఇక ఇప్పుడు చూసినట్టయితే బీఆర్ఎస్ చెందినటువంటి నేతలలో చాలా వరకు ప్రముఖ నేత అయినటువంటి హరీష్ రావు, దాంతో పాటుగాను కేసీఆర్ కుటుంబంలో మొదటి వ్యక్తి సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావడం అనేది కూడా చాలా వరకు చర్చనీయాంశం అని చెప్పొచ్చు. అయితే సిట్ చూసినట్టయితే 160 సిఆర్పిసి ప్రకారంగా కూడా ఆయనను దగ్గర సాక్షిగా పరిగణిస్తూ ఆయనను విచారణ చేపట్టనుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులతోటి కొనసాగినటువంటి సంభాషణలు, లేకుంటే సిటీ అధికారులకు సంబంధించినటువంటి దర్యాప్తులో ఉన్నటువంటి నెంబర్లను పూర్తిగా టాలీ చేసేందుకు గాను విచారణలో హరీష్ రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. అయితే 160 సిఆర్పిస్లో మొదటిగా చూసినట్టయితే ఆయనను సాక్షిగా పరిగణిస్తున్నారు. అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో, ప్రణీత్ రావచ్చు, భుజంగరావు, తిరుపతన్న, అదేవిధంగా ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుతో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళతో మాట్లాడినటువంటి ఫోన్ కాల్ సంబంధించినటువంటి రికార్డుల ఆధారంగా కూడా ఇటు సిట్ అధికార బృందం కూడా హరీష్ రావును ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో గతం సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలలో ఎవరైతే జడ్జిలకు సంబంధించిన ఫోన్లు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్లు కావచ్చు, మొత్తం వారికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పుడున్నటువంటి ప్రణీత్ రావు అండ్ కో టీం సంబంధించి పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా విపక్షకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. దాంతోపాటు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకు సంబంధించి రాజకీయ నేతల పార్టీలను నిర్వీర్యం చేసే దిశకు కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నిందితులంతా ప్రధానంగా కొనసాగారు. కాబట్టి అప్పుడు హరీష్ రావు కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే నిందితులుగా పేర్కొంటున్నటువంటి ఎస్ఐబి ప్రభాకర్ రావు, దాంతోపాటు ఆయనకు సంబంధించినటువంటి బృందంతో కూడా ఆయన ఫోన్ కాల్ మాట్లాడినట్లుగాను ఇటు సిట్ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా క్లారిఫికేషన్ కూడా తీసుకొని ఉంది. దాంతోపాటు మొత్తం జరిగినటువంటి పరిణామాలను చూసినట్టయితే కూడా చాలా వరకు మనం చూడొచ్చు. బీఆర్ఎస్ చెందినటువంటి చాలా వరకు ఇందులో బాధితులుగా కొంతమంది ఉన్నారు, కొంతమంది చూసినట్టయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతలు కూడా ఉన్నారు. దాంతోపాటు బీజేపీ చెందినటువంటి సీనియర్ నేతలను కూడా ఇందులో సాక్షులుగా పెట్టడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే కాంగ్రెస్ చెందినటువంటి సీనియర్ నేతలంతా కూడా సిట్ కార్యాలయానికి వచ్చి వాళ్ళు సాక్షిగా కూడా వాళ్ళ వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి సిట్కి సంబంధించినటువంటి ఏవైతే దగ్గర ఉన్నటువంటి పూర్తి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని కూడా సిట్ బృందం ప్రశ్నించి వారికి సంబంధించినటువంటి మొత్తం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరి బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులలో ప్రముఖంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి అయినటువంటి
హరీష్ రావు మొత్తం సిట్ కార్యాలయానికి చేరుకోవడంతో ఆయనను అనుసరిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, మొత్తం సీనియర్ సంబంధించినటువంటి నేతలు మొత్తం మీద ఇటు కూకటపల్లికి చెందినటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, దాంతోపాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాంతోపాటు మొత్తం కార్యకర్తలంతా కూడా చాలా వరకు పెద్ద ఎత్తున హరీష్ రావును అనుసరిస్తూ ఈ సిట్ కార్యాలయానికి చేరుకోవడంతో మాత్రం ఇక హరీష్ రావును మాత్రం ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించడం జరిగింది. దాంతోపాటు ఆయన వెంట వచ్చే అడ్వకేట్ కూడా పూర్తిగా అనుమతి లేదంటూ ఇటు సిట్ అధికార బృందం నిరాకరించడంతో హరీష్ రావు ఒక్కరు మాత్రమే లోపలకు విచారణకు వెళ్లారు. దాంతోపాటు సిట్ అడిగేటువంటి ప్రశ్నలకు మాత్రము ఇక ఇప్పటికే ఆయన లీగల్ టీం తోటి కూడా పూర్తిగా భేటీ అయ్యారు. దాంతోపాటు ముందుగా బీఆర్ఎస్ పార్టీలో అంటే పార్టీకి సంబంధించినటువంటి భవన్లో కూడా ముందస్తుగా మంత్రులు సీనియర్ నేతలతో కూడా అంటే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అదేవిధంగా మొత్తం కార్యకర్తలు కావచ్చు లీగల్ టీం తోటి కూడా ముందుగానే ఆయన భేటీ అయి పలు అంశాలపైన కూడా చర్చించారు. దానికి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజ్ కూడా తీసుకొని పూర్తిగా విచారణకు హాజరు కాబోయే ముందు పలు రకాలుగా ముందస్తుగానే తను విచారణకు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. కాబట్టి ఇక విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే సిట్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటగిరి నేతృత్వంలోనూ మరికొంత సంబంధించినటువంటి బృందం మాత్రమే ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే అడిషనల్గా ఇప్పుడు అంటే కొద్ది రోజుల క్రితమే ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయినటువంటి సిపి సజ్జనార్ నేతృత్వంలో 5గురు సంబంధించినటువంటి ఐపీఎస్ల బృందం నేతృత్వంలో కూడా ఇక ఈ సిట్కి సంబంధించి విచారణ కొనసాగనుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చూసినట్టయితే చాలా వరకు చివరి దశకు చేరుకున్నటువంటి క్రమంలో ఇక బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావుకు నోటీసులు 160 సిఆర్పిసి నోటీసులు జారీ కావడంతో ఇక పార్టీ శ్రేణుల్లో చాలా వరకు కొంతవరకు హడావిడి మొదలైంది. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా పెద్ద నేతలంతా కూడా దీనిపైన చాలా వరకు ముందస్తు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉండబోతాయి అనే పరిణామాలపైన కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయంలో కూడా చర్చ సాగింది. కాబట్టి ఇక సిట్కు సంబంధించినటువంటి వ్యవహారాలలో గతంలో బీఆర్ఎస్ చెందినటువంటి నేతలను ఏ రకంగా ప్రశ్నించడం జరిగింది, అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్ని ఏ విధంగా రికార్డ్ చేయడం జరిగింది, అదేవిధంగా లీగల్ సంబంధించినటువంటి ఒపీనియన్ను ఇప్పటికే హరీష్ రావు తీసుకున్నారు. కాబట్టి ఇక సిట్కు సంబంధించినటువంటి అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా తాను సమాధానం చెప్తానని ఇప్పటికే హరీష్ రావు చెప్పడం జరిగింది. ఇక లీగల్ సంబంధించినటువంటి అడ్వైజర్ సంబంధించినటువంటి టీం తోటి భేటీ అయ్యి దానికి సంబంధించినటువంటి పరిణామాలపైన కూడా ఇప్పటికే చర్చించారు. కాబట్టి సిట్ అడిగే ప్రతి ప్రశ్నకు తాను జవాబు చెప్తానన్నారు. అదేవిధంగా సిట్ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కావచ్చు, సైంటిఫిక్ సంబంధించినటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఉంటాయో వాటన్నిటిపైన కూడా తాను పూర్తిగా సిట్ బృందానికి దానిపైన క్లారిఫికేషన్ చేస్తానని కూడా ఇప్పటికే హరీష్ రావు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక సిట్ ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతుంది, అదేవిధంగా హరీష్ రావు వాటికి ఏ విధమైనటువంటి క్లారిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే 160 సిఆర్పిస్లో మాత్రం ఆయనను సాక్షిగా మాత్రమే పిలవడం జరిగింది. కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా సిట్ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లను క్లారిఫికేషన్ చేసేందుకు గాను ఇటు హరీష్ రావును కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి సంబంధించినటువంటి విచారణలో పలు అంశాలపైన కూడా తగినటువంటి జవాబులను తీసుకుని వాటిని కూడా రికార్డు చేయనున్నది. జ్యోతి.